ఓటాకు వినియోగించుకున్నారా? లోపల పోలింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉంది, లోపల మంచిగానే ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నది. అందరు కూడా వృద్ధులు వికలాంగులు వెళ్తే వీల్ చైర్ అదేం లేదు, తొందరగా అవుతున్నాయి, మంచిగానే చేస్తుండ్రు. వృద్ధులకు కూడా జర మంచిగా ఇది చేస్తున్నారు. మీరు ఏం ఇట్లా అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను పోయినప్పుడు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నేను జర ఆగు మంచిగా దూడ్చుకొని నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి వేయమని చెప్పిన. వాళ్ళు కరే అన్నారు, ఓకే అన్నారు. వాళ్ళు కూడా ఓపికతోనే చేస్తుండ్రు. సో లాస్ట్ టైం కంటే ఈసారి పోలింగ్ ఎట్లా అంటే లాస్ట్ టైం చాలా తక్కువ పోలింగ్ నమోదైంది ఇక్కడ. ఓటర్లు ఎట్లా ఎంపీ కదా, ఎంపీ అయితేనేమో జర ఇంట్రెస్ట్ జర ఇది ఉంటుంది, తక్కువ ఉంటుంది, మోడీకి ఉంటుంది కదా డిమాండ్. ఆయన 400 వస్తే ఆయన నేను ఒకటి చట్టం రాస్తా, ఎవరు మన అంబేద్కర్ రాసినట్టు నేను కూడా రాస్తా అంటే కూడా కొద్దిగా అభివృద్ధి అవుతుంది అని అందరికి నమ్మకం ఉన్నది, ఆయన మీద నమ్మకం ఉన్నది. పర్వాలేదు, బాగానే ఉంది వాతావరణం. భగవంతుడు సహకరించాడు కాబట్టి క్యాండిడేట్లకు సహకరించాడు, మనకు కాదు. ఎందుకంటే క్యాండిడేట్లు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి మంచి సహకరించాడు భగవంతుడు, వాళ్ళ మీద ఉన్నాడు భగవంతుడు. ఇక ఎవరు గెలుస్తారో టాస్ గెలిస్తే తెలుస్తుంది. ఇక ఇప్పుడు పోలింగ్ స్టేషన్ దగ్గర అరేంజ్మెంట్స్ ఎట్లా ఉందంటారు? సూపర్ ఉంది. వికాస్ రాజు చాలా మంచి పని చేస్తుండు, బాగుంది. ఇప్పుడు ఓటు లేదని అని అంటే అందులో ఉన్నా కానీ మనం ఉంటే చాలని కట్టి మనం పోవచ్చు. ఇప్పుడు ఓటర్లు బాగానే వస్తున్నారా? చాలా శాతం అయింది పోలింగ్ ఏమన్నా? ఇప్పుడు 10% ఏమైంది. 10%. 1 అవర్ కింద సాయంత్రం వరకు పార్టీ అయితే 60 అందరు వెళ్ళిపోయారు కదా. అవును, సెటిలర్లు అందరు వెళ్ళిపోయారు. అవును, ఉన్నవాళ్ళు చాలు. అది ఇంకేంటి, తిన్నారా? టిఫిన్ చేసినా మీరు? థ్యాంక్ యూ. ఓటింగ్ శాతం ప్రజెంట్ బాగానే ఉంది. లోపల పోలింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. బాగానే ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కదా, ఇది ఎండ కూడా ఈరోజు చాలా తక్కువగా ఉంది. నరేంద్ర మోదీ గెలుపుకి ఇది ఒక సూచన. ఓటర్లు బాగానే వస్తున్నారా? చాలా బాగా వస్తున్నారు, బాగుంది. ఇప్పుడు హోమ్ ఓటింగ్ కూడా ఉంది అక్కడ. సమ్మర్ కదా చాలా, అక్కడ వేడి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈరోజు చల్లగా ఉంది, కానీ ఒకవేళ ఎండ ఉంటే అక్కడ కూలర్ అరేంజ్మెంట్స్ కానీ అట్లా ఏమన్నా? ఫ్యాన్స్ అన్ని పోలింగ్ బూత్లో ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయి, అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ బాగానే, వీల్ చైర్స్ పెట్టారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ పోలింగ్ శాతం అంటే ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? చాలా వరకు తక్కువ కనబడుతున్నారు పోలింగ్. అంటే ఇప్పుడు మార్నింగ్ అవర్స్ 2 అవర్స్ అయింది పోలింగ్ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20% దాకా అయ్యింది నేను చూసిన బూత్లో. ఇక ఫర్దర్ 6 వరకు ఉంది కదా టైం, బాగానే అవుతుందని ఆశిస్తున్నాం. ఓటు వేసినారా? ఓటు వేసినాం. ఎలా ఉంది పోలింగ్ స్టేషన్ దగ్గర అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉంది. ఈరోజు ఎలక్షన్ డే కదా, చల్లగా ఉంది, మరి బాగానే ఉంది, చల్లగానే ఉంది, మంచిగా ఉంది. మా ఎలక్షన్ బాగానే అవుతుంది, కూల్గానే అవుతుంది, ప్రశాంతంగా అవుతుంది. ఏమన్నా డిస్టర్బెన్స్ అట్లా ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ అది రూల్ రాంగ్ పెట్టింది. ఇప్పుడు లా కాలేజ్లో 4 బూత్స్ ఉన్నాయి, 4 బూత్స్కి ఒకటే టేబుల్ ఎలా పెడతాం? ఓటర్స్కి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇక్కడ ఓటర్లు అయితే 4 బూత్లకి ఒకటే టేబుల్ ఉందని చెప్తున్నారు. అంటే ఏమన్నా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి ఇక్కడ? అవుతున్నాయి. మార్నింగ్ టైంలో పోలీస్ వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినారు. ఒక టేబుల్ 4 బూత్స్కి ఎట్లా ఉంటాం? అంటే ఒక టేబుల్ అంట. ఇప్పుడు అధికారులు వచ్చి దీన్ని ఏం అడ్రస్ చేయలేదంట? అధికారులు ఎక్కడ కనిపించలేదు మాకు, ఇప్పటిదాకా అయితే కనిపించలేదు. పోలీస్ వాళ్ళు కనిపించారు. ఓటర్ల పరిస్థితి ఏంది? ఓటర్లు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎండ ఉంది కదా, ఎండ కొద్దిగా అయినాక వాళ్ళే వస్తారు. పోలింగ్ పర్సన్ అయితే బాగుంటుంది. ఓటు వేసినారా మీరు? లేదు, వెళ్తున్నాను ఇప్పుడు. ఓటుకి వెళ్తున్నా, మిమ్మల్ని చూసి ఆగాను. రైట్, థ్యాంక్ యూ.